హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మొగలై అండా బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి, ఇది రైస్లోకి, అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా మనం ఎగ్స్ అయితే ఉడికించుకుందామండి. నేను ఇక్కడ ఒక 6 గుడ్లు అయితే తీసుకున్నాను. ఈ గుడ్లలో వాటర్ అయితే వేసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. గుడ్లు బాగా ఉడికితేనే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది. అలాగే తొక్క కూడా చక్కగా వస్తుంది. చూసారు కదా, నేను ఉడికించి తొక్క అయితే తీసేసి పెట్టాను. అలాగే ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి మనకి ఈ కర్రీలోకి ఇవే స్పెషల్ కాబట్టి నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 10 జీడిపప్పులు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 3/4 కప్పు వరకు పెరుగు అయితే తీసుకున్నానండి. ఈ కర్రీలో పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఆ తర్వాత మనం తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు మిక్సీ పట్టుకుందామండి. అలాగే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అయితే వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మెత్తటి పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా అయితే బ్రౌన్ ఆనియన్స్ అలాగే పెరుగు జీడిపప్పు వేసి పేస్ట్ అయితే మెత్తగా తయారు చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మనకి ఎగ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు వేశాను. ఆ తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. అన్నిటికీ కూడా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ అనేది దాంట్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఆయిల్లో అయితే ఎగ్స్ వేసేసి ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇవి మనకి ఒక్కొక్కసారి పేలుతాయి కాబట్టి మూత అయితే పెట్టాను. ఇప్పుడు ఒక పక్క వేగిన తర్వాత ఇంకో వైపుకి అయితే తిప్పుకుందాము. జాగ్రత్తగా కదుపుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత కదిపినట్లయితే మనకి గుడ్డు అనేది విడిపోకుండా చక్కగా వేగుతుంది. గుడ్డు మంచిగా వేగినప్పుడే కర్రీ అనేది బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా అయితే నేను చక్కగా అయితే గుడ్లని వేయించేసాను. ఇప్పుడు ఈ వేయించిన గుడ్లని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే గుడ్లు తీసేస్తున్నాను. నాకు కాస్త జలుబు చేయడం వల్ల వాయిస్ అనేది చేంజ్ అయిందండి. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఆ తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, అలాగే ఒక అనాస పువ్వు, చెక్క, లవంగ, యాలకులు వేశాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, బ్రౌన్ ఆనియన్స్, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ముందుగా ఇందులో ఉన్నది మాత్రమే వేశాను. ఆ తర్వాత ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మనం తర్వాత అయితే వేసుకుందాము. అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ రెడీగా ఉంటే సరే, లేదంటే గనక అల్లం బ్రౌన్ ఆనియన్స్తో పాటే మిక్సీ పట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను అల్లం వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత అయితే పెట్టేశాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలి. అడుగు పడుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా కలుపుతూ మరీ ఎక్కువ అడుగు పట్టనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఒకసారి కలిపి మళ్ళీ మూత అయితే పెట్టేశాను. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ అయితే చక్కగా బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. చూసారు కదా, ఆయిల్ అయితే ఈ విధంగా బయటికి వస్తే మనకి పచ్చివాసన అనేది పోయినట్లే. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడైనా అడుగు పడుతుంది అనుకున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా అయితే చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. 2 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. కారం మీకు తినేదానిని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇందులో 1 స్పూన్ అయితే గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి కారం అనేది పచ్చివాసన పోతుంది కాబట్టి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే 1 నిమిషం పాటు మూత అయితే పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్, అందులో వాటర్ వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుని పక్కనైతే పెట్టుకుందాము.
ఈ మసాలాని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ జార్లో వేసిన వాటర్ అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, మనకి ఎంత గ్రేవీగా కావాలంటే అంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇది దగ్గరగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి. కాబట్టి మనమైతే కొంచెం మాత్రమే వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అయితే వాటర్ వేస్తున్నాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదే జార్లో వాటర్ అయితే వేస్తున్నాను. చూసుకుంటూ వేసుకోవాలండి. ఇది కొంచెం ఉడికే కొద్దీ థిక్గా అవుతుంది కాబట్టి ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. చూసారు కదా, ఇప్పుడైతే కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేశాను. 1 నిమిషం పాటు ఈ విధంగా అయితే కర్రీ అనేది ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, మనకి కర్రీ చిక్కదనం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న గుడ్లు అయితే వేసేసుకుందాము. చూసారా, ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలా చపాతీలోకి అలాగే రైస్లోకి దేంట్లోకైనా సరే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడ్లన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఇది దగ్గరగా అవనిద్దాము. చూసారా, ఆయిల్ అయితే చక్కగా పైకి అయితే వచ్చేసిందండి. మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా కర్రీ. అలాగే టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గదండి, అంతే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇది గిన్నెలోకి అయితే మార్చేసుకుందామండి. నేనైతే ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. చూసారా, మొగలై అండా మసాలా రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ.